రైట్. రెడ్లకు క్షమాపణ చెప్పే ఆలోచన ఏమైనా ఉందా? మీరు చెప్పాలనుకుంటారా? నేను అనుకోవట్లేదు అన్న. అంటే మీరేమనుకుంటున్నారు? క్షమాపణ అంటే వాళ్ళని మరీ ఉత్సాగిచ్చా అన్నారు కదా, ఏమని? మా ఉచ్చ తాగండి అన్నారు కదా, ఎక్కడ చూపి. అదేందన్న అమ్మ పెద్ద పాయింట్ టు పాయింట్ అవును చూపి. ఇప్పుడు నేను 5 నిమిషాలు టైం తీసుకుని డిలీట్ చేయించారే. అది అట్లే ఉంటుంది. అది చూపించి ఇగో రెడ్లను ఈ మాట అన్నావని నాకు చూపి నేను 5 నిమిషాలు టైం తీసుకుంటా. అంటే నేను వచ్చినప్పుడు అది విని వచ్చాను. మళ్ళీ నీ చెప్పు, మళ్ళా కూడా వినుకో. ఇది సరే ఇదా విను తప్పేం లేదు. ఓకే, పాయింట్ అక్షరం విను. అదే అన్న. అంటే నేనేమంటున్నా బిఎస్, నువ్వు విన్న తర్వాత మాట్లాడు. ఓకే, నువ్వు క్వశ్చన్ రేజ్ చేసినావు కదా, రైట్ ఆ క్వశ్చనే నడవని, ఇంకా వేరేది ఎందుకు? రైట్. ఇది నేను ఊహించలేదు కాబట్టి. బీసీల మంట వాళ్ళ ఉత్సదాగన్నట ఎవడు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్స దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని బీసీలకు ఎలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. అయితే చెప్తా విను అన్న, అక్కడ రెడ్డి అనే పదం వాడలే నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎవరో ఒక బ్యాడ్ కామెంట్ ఎనానిమస్కి ఎవరో పెడితే అదే సడన్గా మనోళ్ళు ఇస్తే ఇగో ఈయన ఈ కామెంట్ పెట్టాడా, ఎవడు తాగుతున్నాడు మీరు మాది దాక్కుంటా మమ్మల్ని అంటారా అనే మాట అన్నా. రెడ్ల పేరు తీసుకోలే. నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా, అతనికి సమాధానం చెప్పినా. ఓకే, ఇది కొంతమంది దాన్ని మొత్తానికి రుద్ది పాపం నా మూత్రాన్ని మొత్తం రాష్ట్రమంతా దింపి దాన్ని తలా ఇంత పూసుకుంటూ వచ్చింది మీడియా. దానికి నేనేం చేస్తా బియ్య. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? అంటే మీరు మంత్రిగా 2 ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి అడగాల్సి. అడగండి. మంత్రిగా అవ్వాలని అనుకున్నారా? మొన్న మీకు మంత్రి పదవిని ఆశించారా? ఎప్పుడు మొన్న అంటే ఆ డేట్ అది ఎమ్మెల్సీ అవగానే. నేను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు వైపు జరుగుతుండగా రెండో వైపు తాజ్కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఆలోచన పరులందరినీ ఒక దగ్గర తెచ్చి క్లియర్గా చెప్పిన ఏమని, నాకు మంత్రి పదవి వద్దు, ఒకవేళ నాకు ఇవ్వాలన్న ఆలోచన మీకుంటే నా ప్లేస్లో ఇంకో బీసీ వాడికి ఇవ్వండి అని మాట చెప్పిన. ఓకే, మ్యాటర్ క్లోజ్ అని. రైట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీకు వ్యక్తిగత వివాదం ఏమన్నా ఉందా? అంటే ఆయన్ని అంటే పర్టికులర్గా ఆయన దాడి చేస్తున్నారు కదా, దాని వెనుక ఒకరు చెప్పారు. అంటే మీరు 5 కోట్ల రూపాయల ఫైల్ ఏదో తీసుకెళ్లారు, 500 కోట్ల రూపాయల ఫైల్, సారీ ఇప్పుడు మల్లన్న రేంజ్ 5 కోట్లు కాదు కాబట్టి అది ఆయన పట్టించుకోలేదు కాబట్టి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాడు అనేది. ఇప్పుడు ఊహాజనితమైన ప్రశ్నకి ఓకే రైట్. అంటే అన్న మంచిగా ఉంది, 500 చేసిన అది ఇజ్జత్ గల మాట. కనీసం 5,000 చేయాలి, 500 కోట్లు. విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాంట్రాక్ట్లు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామనేది బీసీ డిక్లరేషన్లో పెట్టిరు. ఓకే ఓకే, అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినా ఉన్న కాంట్రాక్టులన్నీ వీళ్ళకే ఎత్తుకపోతా ఉంటే బీసీల పరిస్థితి ఏందనేది పంచాయతీ. అచ్చా ఓకే, దాన్ని ఇలా తిప్పారు. అయితే ఎట్లన్నా తిప్పుకోవచ్చు, ఏముంది, వాళ్ళకి నచ్చినట్టు తిప్పుకుంటారు. ఎందుకు నేను ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే నా ఫైల్ ఆగుతాయా? ఒకవేళ నాకు కావాలనుకుంటే కాబట్టి అట్లాంటిది ఎవరన్నా అనుకుంటే దానికి ఇదైతే సమాధానం. రైట్. 2028 టార్గెట్ ఏంటి, దానికి కార్యాచరణ ఏంటి? ఈ 3 సంవత్సరాల కాలం పాటు మేము విస్తృతంగా ప్రతి గడపకు బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి గ్రామానికి చాటింపేయాలి. తద్వారా ప్రతి గ్రామం నుంచి ఉద్యమ ఆకాంక్షను పుట్టించి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించాలి. ఇది చేసేటువంటి కార్యక్రమం. ఓకే. రెండోది, మేము పోతున్నటువంటి పరంపరలో ఏ ఐసా కైసా అంటారు చూడు, వీళ్ళు కొత్తగా ఉద్యమాన్ని గుట్టించేది లేదు, ఓ వ్యవస్థను తయారు చేసేది లేదు, కొట్లాడేది లేదు. వాళ్ళ గురించి మేము టైం వేస్ట్ చేయాలి. ఓకే.
ఈ ఉద్యమంలోకి వచ్చేటువంటి ప్రతి శక్తిని కలుపుకొని పోతాం. ఓకే. ఇది మా ముందున్నటువంటి టార్గెట్. 2028 నాటికి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలనేది మా ప్రధాన ఆకాంక్ష. ఈ విషయాన్ని ముగ్గురు చెప్తున్నారు, 3 పార్టీలు, ప్రధాన పార్టీలు చెప్తున్నాయి. మరి మల్లన్న ఇప్పుడు బయటకు వచ్చినట్టేనా? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టే కదా? ఎలాగొట్టిరు కదా ఇంకా అదే, బయటకు అదే, వచ్చినది అదే. ఇప్పుడు. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు, నేను ఏ పార్టీలో చేరుతారు? నేను ఇండిపెండెంట్ గానే ఉన్నాను. బయటకు వచ్చిందంటే అవును, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నట్టుగా. అవును, అప్పుడేమో ఒక పార్టీలో ఉన్నటువంటి బీసీల ప్రొటెక్షన్ కోసం మాట్లాడచ్చు. అవును. ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీల ప్రొటెక్షన్ గురించి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గానే ఉన్నా. ఈ ఉద్యమ నిర్మాణం ఆశాంతం ఉండాలని కోరుకుంటున్నాను. రైట్గా చిట్ట చివరి ప్రశ్న అన్న, చాలామంది మనసులో ఉన్న ప్రశ్న, రెడ్లు ఇచ్చిన పదవి ఎందుకు, అది రిజైన్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు బీసీలు ఇచ్చినటువంటి 63 ఎమ్మెల్యే సీట్లకి వీళ్ళు రిజైన్ చేస్తారా? ఓకే. రైట్. వాళ్ళు దానికి రెడీ అయితే నేను దీనికి రెడీ. పిసిసి అధ్యక్షుడు ఎవరు కావాలి అన్నప్పుడు మధుయాష్కినా రేవంత్ రెడ్డి అన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశారని ఒక మాట విన్నాను. విన్నారా? నిజమేనా? అది నిజమా కాదో మీరు చెప్పాలి. వింటే ఆధారం అడుగుతా. లేదు 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 అయితే కదా? లేదు, నా దగ్గర ఆధారం లేదు. లేదు, క్లోజ్. నేను పిసిసి అధ్యక్షుడు ఎవరు కావాలని ఎవరు చెప్పలే. నేను మధుయాష్కియా లేకపోతే రేవంత్ లేదు మధుయాష్కి గౌడ్కా మహేష్ కుమార్ గౌడ్కా అని చెప్పి పోలు పెట్టినా. వీళ్ళిద్దరు బీసీ బిడ్డలే, మీకు నచ్చిన వాళ్ళకి వేసుకుపోరు అని చెప్పిన. ఆ పోల్ ఇప్పటికి కూడా క్యూనిస్ లో ఉంటుందో చూసుకోండి. ఓకే. రేవంత్ రెడ్డి కావాలని నేను ఎందుకు కోరుకుంటా బాయ్ సాబ్? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి, నేను ఇంటర్వ్యూ చేసిన క్రమంలో నేనే ఓపెన్గా అడిగిన, పిసిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త్యాగము సీనియారిటీ అంటున్నావు కదా, పిసిసి చీఫ్ పదవి బీసీలకు లేకపోతే ఇంకోరికి ఇవ్వడానికి నీ మనసు ఒప్పుకుంటుందా అని అడిగిన. ఆ ఇంటర్వ్యూలో ఉంటుంది, మీరు చూడండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఉద్యమ స్వరూపం ఎలా ఉండబోతుంది అంటే, బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న టేక్ ఓవర్ చేసినట్టేనా? టేక్ ఓవర్ కాదు బాయ్ సార్. మీకు విషయం ఏంటంటే, ఒకరి దగ్గర ఉన్నదాన్ని దొంగిలించడము లేకపోతే తీసుకొని రావడము టేక్ ఓవర్. ఓకే. ఉన్నదాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం బాధ్యత. ఓకే, రైట్. ఆ కార్యక్రమం బాధ్యత స్వీకరించినట్టే. బాధ్యతలో కార్యకర్తగా 100% దాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం, ప్రతి గడపకు తీసుకుపోతాం. ఓకే, అట్లనే లేదు. రైట్. కాకపోతే ఇప్పటి వరకు ఆకాంక్ష లేకపోతే మనం ఏం పట్టుకపోతుంటుంది? ఆ ఆకాంక్షను సరిగ్గా నిలబెట్టుకుంటూ అక్కడో ఇక్కడో వాదం వినిపించారు కాబట్టి, ఆ నాయకులు కానీ ఆ మహనీయులు కానీ వాళ్ళంతా చేసిరు కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ పరంపరలో వాళ్ళందరూ ఉంటారు. రైట్. తీన్మార్ మల్లన్నతో పాటు వీళ్ళందరూ పరంపరలో ఉంటారు. టేక్ ఓవర్ కాదు, అది సమూహంగా అందరం కలిసి. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా, ఇది తీన్మార్ మల్లన్నతో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.